లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్కారం అందరికి. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో డాక్టర్ రాపి సుధా గారు ఉన్నారు, సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్. ఇవాళ మేడం ని అడిగి 12 లగ్నాల వారికి ధనయోగం ఎలా వస్తుందో తెలుసుకుందాం. అసలు ధనయోగాలు అంటే ఏంటి, ఏ కాంబినేషన్స్ లో ఏర్పడతాయి, ఏ కాంబినేషన్ లో ఏర్పడితే మంచి సంపాదన వస్తుందో మేడం అడిగి వివరంగా తెలుసుకుందాం. మ్యామ్, ఇప్పుడు కన్య జాతకులకి అంటే ఏ కాంబినేషన్ లో ఉంటే మంచిగా సంపాదిస్తారు? సంపాదన ఒకటే కాదు, నువ్వేమో అడిగేది ధనయోగం, సంపద ఎలా వస్తుంది. సంపాదించడం అనేది ఏంటంటే ధనయోగం ఉండాలి సంపాదించడానికి, బట్ అంతులేని సంపాదన కావాలి. అందరూ కోరుకునేది ఈ కాలంలో అదే కదా మరి. సో అది కావాలి అన్నప్పుడు ఏంటంటే కొన్ని స్పెషల్ కాంబినేషన్స్ ఉంటాయి. సో అవే లక్ష్మీ యోగాలు, వెంకటేశ్వర యోగాలు, ఇవన్నీ అవే రాజయోగాలు, ఇవన్నీ ఉంటాయి. ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనకి సెకండ్ లార్డ్ కన్యకి ఈ లగ్నాధిపతి ఏమో బుధుడు అయ్యాడు కన్య. సెకండ్ అంటే 2వ భావంకి అధిపతి ఎవరు, శుక్రుడు అయ్యాడు. సో శుక్రుడు ఎగ్జామినేషన్ లో ఉన్నా అంటే 7th house లో ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటి, బోల్డ్ సంపద ఉంటుంది, ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అలాగే డెబిలిటేషన్ లో ఉన్నా, డెబిలిటేషన్ అంటే ఏంటంటే ఆపోజిట్ హౌస్ లో డెబిలిటేట్ అవుతారు, అంటే నీచం, ఉచ్చం, నీచం. సో నీచం అయినప్పుడు నీచమైన రాజయోగాలను ఉంటాయి, అప్పుడు కూడా సంపద వస్తుంది. దేనికని వాళ్ళు ఏంటంటే ఆ టైం అనేది కలిసి రావాలి. చాలా మంది మనం పెద్దలు చెప్తూ ఉంటారు టైం కలిసి రాలేదు అని. సో ఈ టైం అనేది కలిసి రావాలి. అలాగే మనం చూసాము అంటే, సో మనం మాట్లాడుకుంటున్నాం కదా 2, 9, 11 అని మాట్లాడుకుంటున్నాం. అలాగే ఏంటంటే ఇక్కడ లక్కీగా ఈ లగ్నం వాళ్ళకి, కన్యా లగ్నం వాళ్ళకి 9th లార్డ్ కూడా మనకి శుక్రుడే అయ్యాడు అనమాట. సో శుక్ర కలయిక, శుక్రుడు ఎగ్జాల్టేషన్ ఉంటే అంతులేని సంపద వస్తుంది. వీళ్ళు కూర్చుని తింటారు అంతే, వాడు వద్దనుకున్నా వస్తుంది. సో ఏంటంటే నాట్ ఓన్లీ దట్ ప్రాపర్టీస్ ఉంటాయి, ల్యాండెడ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే ఈ కాలంలో ఉత్తి డబ్బు బ్యాంక్ లో దాచుకోవడం ఒకటే కాదు కదా, అది ఎంజాయ్ చేయడం కూడా రావాలి కదా. సో ఖర్చు పెట్టడం తెలుస్తుంది వాళ్ళకి, అంటే ఏంటి వాళ్ళ ఇంట్రెస్ట్ పెట్టి వాళ్ళు ఖర్చు పెట్టుకోవడం వల్ల ఎంజాయ్మెంట్ అనేది, హ్యాపీనెస్ అనేది ఉంటుంది అనమాట ఈ స్పెషల్ దీంట్లో. సో అలాగే మనం చూసాము అంటే ఈ లగ్నం వాళ్ళకి మనకి 11వ నాడేమో చంద్రుడు అయ్యాడు. చంద్రుడు ఓన్ హౌస్ లో ఉన్నాడు. ఇప్పుడు నక్షత్రం పెట్టి కదా రాసి వస్తుంది. సో పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉంటాయి కర్కాటకంలో. సో ఇక్కడ ఓన్ హౌస్ లో ఉన్న లాభం అనేది ఉంటుంది. కానీ మళ్ళీ ఏంటంటే కాంబినేషన్స్ మనం చూసుకోవాలి, ఎలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఇవన్నీ చూసుకోవాలన్నమాట. సో ధనయోగాలు అనేది అందరికీ ఉంటుంది ఈ కాలంలో, కొంచెం కొంచెం ఉంటాయి. అలాగే అవయోగాలు ఉంటాయి. ఎలా బ్యాలెన్స్ అవుతున్నాయి అని చూసేది ఏంటంటే వ్యక్తిగత జాతకం బట్టి ఉంటుంది అనమాట. సో ఇవన్నీ చూసుకొని మళ్ళీ మనకి రాహుకేతులు కూడా ఉన్నాయి కదా, సో అవి ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ చూసుకున్నప్పుడు మనకి అన్ని తెలుస్తాయి. అలాగే ఏంటంటే మనకి శని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే దీంట్లో ఏంటి మనకి 5th and 6th లార్డ్ అయ్యాడు అనమాట. అంటే 5th లార్డ్ అన్నప్పుడు కొత్త గొప్ప డబ్బు ఇచ్చే యోగం ఉంటుంది, అంటే సంపాదిస్తారు అనేది. సో అలాగే మనకి 6th లార్డ్ గురించి మనం ఎక్కువ మాట్లాడుకోము, ఎందుకంటే అది యోగం కింద రాదు కనుక. సో ఇప్పుడు కేంద్ర కోణాధిపతిని కూడా మనకి ఇన్వాల్వ్ అయినప్పుడు చాలా బాగుంటుంది, ధనయోగాలు కూడా ఏర్పడతాయి అనమాట. సో బేసిక్ గా ఏంటంటే మనకి ఎప్పటికైనా 2nd లార్డ్ కానీ, 9th లార్డ్ కానీ, 11th లార్డ్ కానీ ఉచ్చంలో ఉంటే చాలా బాగుంటుంది, వాళ్ళ లైఫే బాగుంటుంది అసలు అని చెప్పుకోవాలన్నమాట. ఎవరో ఒకళ్ళు ఇవ్వడం కానీ, అలాగే వీళ్ళు సంపాదించడం కానీ, టైం వచ్చినప్పుడు నేను చెప్పేది ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, చాలా బాగుంటుంది. అలాగే ఏంటంటే లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఉంటుంది. మేము ఇప్పుడు మకర జాతకులకి ఏ కాంబినేషన్ నుంచి మంచి సంపాదన, మంచి డబ్బు, ధనయోగాలు ఉంటాయి చెప్పండి. సంపాదన అనేది డిఫరెంట్, మళ్ళీ లక్ష్మీ యోగాలు అనేది డిఫరెంట్. సంపాదన బట్టి చెప్పచ్చు, లక్ష్మీ యోగాలు ఎలా ఏర్పడ్డాయి అనేది కూడా చెప్పచ్చు మనం. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక జాబ్ లో చేస్తారు, వారు జాబ్ లో పైకి రావాలంటే అక్కడి నుంచి కూడా సంపద వస్తుంది. లక్ష్మీ యోగాలు దాంట్లో కూడా ఏర్పడాలి.
అంటే 10th ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. జనరల్ గా మనం చూసాము అంటే సెకండ్ ఎక్కువ మాట్లాడుకుంటాం ఫైనాన్సెస్ కి, ఫైనాన్షియల్ స్టెబిలిటీ కానీ ఫైనాన్షియల్ దాంట్లో ఎదగడానికి కానీ, అంటే కుటుంబ పరంగా ఎదగాలి అన్నా కూడా, లేకపోతే ఇంకా సంపద రావాలి అంటే సెకండ్ 9th మనం 11th చూసుకుంటాం అన్నమాట ఎక్కువ. సో ఇక్కడ మనకి మకర జాతకులకి మకర లగ్నాధిపతి శని ఫస్ట్ హౌస్ సెకండ్ హౌస్ కూడా అధిపతి. సో కుంభశని ఉంటే ఇంకేం కావాలి, కుంభవృష్టి అంటాం అందుకని. అంటే ఏంటి, శని అనుగ్రహం ఉంటే ఎస్పెషల్లీ ఈ జాతకులకి శని అనుగ్రహం ఉంటే అంతులేని సంపద అనేది వెతుక్కుంటూ వస్తుంది, అంటే మంచి పొజిషన్ లో ఉంటాయి. అలాగే మనం చూసాము అంటే 9th లార్డ్ ఏమో బుధుడయ్యారు, అంటే 9th బుధుడయ్యారు ఓన్ హౌస్ లో ఉన్నా. ఓన్ హౌస్ అంటే కన్యా అయ్యారు, కన్యా ఎగ్జాల్టేషన్ వల్ల ఉంటే ఇంకేం కావాలి. 9th లార్డ్ ఎగ్జాల్టెడ్ అంటే ఇంకా భాగ్యాధిపతి భాగ్యంలో ఉన్నారంటే ఇంకేం కావాలి. అసలు భాగ్యం అంతా ఓపెన్ ఉంటుంది. అంటే ఏంటి, యాన్సెస్ట్రల్ ఆస్తి వస్తుంది, సంపాదన కూడా ఉంటుంది. ఇప్పుడు ఫారెన్కి వెళ్ళి చాలా మంది సంపాదించుకుంటున్నారు. ఎక్కడో ఏంటంటే పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టిన వాడు కూడా ఏంటి అంతులేని సంపద సంపాదిస్తున్నారు జీవిత కాలంలో. ఇవన్నీ బేసిక్గా మనం చూడాల్సింది ఏంటంటే లక్ష్మీ యోగాలు, ధన యోగాలే. ఈ యోగాలన్నీ ఏంటంటే ఎప్పుడు సార్థకం అవుతుంది అనేది వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు అవుతుంది అది వాళ్ళకి, ఎప్పుడు పీరియడ్ వస్తుందో టైం ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళకి టైం వచ్చినప్పుడు తప్పక సంపాదన అనేది ఎక్కువ అవుతుంది వాళ్ళకి. ఎప్పటికైనా మనం అంచులంచులుగానే ఎదగాలి. సో నెమ్మదిగా ఎదగడం అనేది ఉంటుంది. ఈ కాంబినేషన్ చెప్పిన దాంట్లో చాలా బాగుంటుంది. అంటే 9th లార్డ్ ఓన్ హౌస్ లో ఉన్నారు అంటే వెరీ స్ట్రాంగ్ అనమాట. అంటే సంపద ఆల్రెడీ ఉంది వాళ్ళకి, కానీ కూడా ఏంటంటే సెల్ఫ్ మేడ్, నేను చేసుకుంటానని కూడా ముందుకెళ్ళి వాళ్ళు భాగ్యాన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్తారు అని చెప్పాలన్నమాట. ఇక్కడ మళ్ళీ మనకి 11th లార్డ్ ఎవరయ్యారు, మనకి కుజుడు అయ్యారు అనమాట. సో కుజుడు మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు అంటే ఏంటి, ఈ లగ్నంలోనే కుజుడు ఉంటే ఎగ్జాల్టేషన్ ఉచ్చంగా ఉన్నట్టు లెక్క. సో అదొకటి. అది ఏంటంటే మళ్ళీ కుజదశ వచ్చినప్పుడు కానీ, లేకపోతే బుధదశ వచ్చినప్పుడు కానీ, ఈ దశలన్నీ వచ్చినప్పుడు ఆ టైం వచ్చినట్టు లెక్క అనమాట. సో ఈ టైం వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు తప్పక ముందుకి వెళ్ళిపోతారు, ముందుకి తొందరగా వెళ్ళిపోతారు. అంటే పరిగెత్తడమే, అంటే మెల్లిగా పరిగెత్తడం కాదు, స్ప్రింటింగ్ అంటాం కదా, వేగంగా పరిగెత్తడం. అలాగా వేగంగా వెళ్ళిపోతుంది, వేగంగా అలాగే సంపద వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో జనరల్ గా మనం చెప్పుకున్నది ఏంటంటే సెకండ్ లార్డ్ ఓన్ హౌస్ లో ఉన్నప్పుడు శని ఇంట్లో ఉంటే అంటే లగ్నాధిపతి స్ట్రాంగ్ గా ఉన్నట్టుగా లెక్క. సో ఈ సంపద అనేది ఈజీగా ఫైనాన్షియల్స్ లో చాలా స్ట్రాంగ్. వీళ్ళే అప్పులు ఇంకోళ్ళకి ఇస్తారు, అప్పులు వీళ్ళు తీసుకోరు అని కూడా చెప్పగలం అనమాట. బాగుంటుంది. అలాగే శని అనుగ్రహం ఉంటే, శనీశ్వరుడు బ్లెస్సింగ్ ఉంటే చాలా బాగుంటుంది ఈ లగ్నం వాళ్ళకి ఎస్పెషలీ అని చెప్పాలి.